హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో డే ఇన్ మై లైఫ్ చూసేయండి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అంతా ప్రిపేర్ చేశానండి. ఆ తర్వాత హాట్ వాటర్ తాగాను. లంచ్లోకి వెజ్జీస్ కట్ చేశాను. ఈలోపు ముగ్గుపిండి అనేది కలుపుకున్నాను. ముగ్గుపిండిలోకి బియ్యపిండి యాడ్ చేసి కలుపుకోవడం వలన ముగ్గు వేసేటప్పుడు చాలా బాగుంటుంది, బాగా పడుతుంది, తెల్లగాను ఉంటుందండి. దోసపిండికి ఇక్కడ పప్పు అనేది నానబోసుకుంటున్నానండి. 2 గ్లాసుల మినపగుండ్లకు నేను 4 గ్లాసుల బియ్యం అనేది పోసుకుంటానండి. అలా పోసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. తర్వాత బాగా కలిపేసుకొని ఒక పిడికెడు శనగపప్పు అనేది దాంట్లో యాడ్ చేసుకుంటాను. 2-3 సార్లు కడిగేసి దాంట్లోకి 1 టీ స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈలోపు నేను లంచ్లోకి బీరకాయ పెసరపప్పు అండ్ బెండకాయ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ చాలా బాగుంది. నా లంచ్ నేను ఎంజాయ్ చేశాను. ఈలోపు పృథ్వీని తీసుకొని రావడానికని స్కూల్కి వెళ్ళామండి. ఈవినింగ్ స్నాక్స్లోకి పల్లీలు అనేది రోస్ట్ చేసుకున్నానండి. స్నాక్స్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేసేయండి. డిన్నర్కి అనేది ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. చపాతీలకని చపాతీ పిండిని తడిపి పెట్టుకున్నానండి. చపాతీలు చాలా మెత్తగా అప్పటికప్పుడే చేసినట్టుగా ఉండాలంటే నేను టిప్స్ షేర్ చేసుకుంటానండి. ఫుల్ వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే వచ్చేది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో నేను పూజలు ఏ విధంగా చేసుకుంటాను, క్లీనింగ్, ఇంకా ఎలాంటి ఫుడ్ రెసిపీస్, ఇంకా ప్రసాదాలు ఎలా చేస్తాను అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కమెంట్ చేసి చెప్పొచ్చండి. అలాగే 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న మినపగుండ్లని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కరోజు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని పట్టుకొని నేను వాటిని ఒక 5-6 డేస్ వరకు ఉంచుతానండి. ఒక 2-3 డేస్, వీక్లో 2-3 డేస్ దోశలు వేసేసి ఆ తర్వాత ఇలా పునుగులు అలా వేస్తూ ఉంటానండి టిఫిన్ కోసం. అలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా నైట్ డిన్నర్లోకి చికెన్ కర్రీ చేశానండి.